హలో ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో మీరు పేరు కానీ ఫోటో కానీ మొబైల్ నెంబర్ లింకప్ చేయించడం కానీ లేదా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవడం కానీ ఏదైనా అప్డేట్ అనేది చేయించుకున్నారా? అప్డేట్ అనేది చేయించిన తర్వాత పేరు కానీ ఫోటో కానీ మీకు అప్డేట్ అయిందో లేదో మీరే మీ మొబైల్ అనేది స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలో నేను మీకు వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు UIDAI అని టైప్ చేయండి. టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, UIDAI అని. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ మీద ట్యాప్ చేయండి. ఇంగ్లీష్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అప్డేట్ ఆధార్ కింద మీకు చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని ఉంటుంది. జస్ట్ మీరు చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఎన్రోల్మెంట్ నెంబరు, SRN, URN, అదేవిధంగా SID అనే విధంగా మీకు ఈ విధంగా 4 ఆప్షన్లు అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎంటర్ 14 డిజిట్ ఎన్రోల్మెంట్ నెంబర్ దగ్గర మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ రిక్వెస్ట్ అనేది మీరు పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా మీకు ఒక రసీదు అనేది ఇస్తారు. ఆ రసీదులోనే మీకు పైన మీకు ఎన్రోల్మెంట్ నెంబర్, అదేవిధంగా నమోదు సంఖ్య ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ నెంబర్ 14 అంకెలు అయితే ఉంటాయి. ఈ 14 అంకెలు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ డేట్ దగ్గర మీరు డేట్ అనేది ఎంటర్ చేయండి. సేమ్ ఇది కూడా మీకు రసీదులోనే మీకు పైన డేట్ అనేది ఉంటుంది. మీరు ఏ రోజైతే మీరు అప్డేట్ చేశారో దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ నెంబర్ పైన మీకు డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ టైం దగ్గర మీకు సేమ్ మీకు డేట్ పక్కనే మీకు టైం అయితే ఉంటుంది. ఏ రోజు రిక్వెస్ట్ పెట్టారో, మీరు ఎన్ని గంటలకు రిక్వెస్ట్ అనేది పెట్టారో మీకు డేట్ అండ్ టైం అయితే ఉంటుంది. ఆ డేట్ అండ్ టైం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఎంటర్ క్యాప్చర్ దగ్గర మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే స్టేటస్ అనేది వస్తుంది. రిక్వెస్ట్ యాక్సెప్ట్ స్టేజ్, వాలిడేషన్ స్టేజ్ కంప్లీట్ అనేది చూపిస్తుంది. మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కంప్లీట్ అనేది చూపిస్తుంది. డీటెయిల్స్ అనేది ఒకవేళ అప్డేట్ అయి ఉంటే మీకు కంప్లీట్ అనేది చూపిస్తుంది. అదే కింద మీకు యువర్ ఆధార్ హ్యాస్ బీన్ అప్డేట్ అనేది చూపిస్తుంది. యువర్ ఆధార్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ అండ్ పోస్టెడ్ టు యు అని చూపిస్తుంది. కొత్తగా అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ అనేది నేరుగా మీ ఇంటికే పోస్టులు అయితే వస్తుంది. ఒకవేళ మీకు కొత్తగా అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ అనేది కావాలనుకుంటే నేరుగా మీరే UIDAI వెబ్సైట్ ద్వారా అయితే కొత్తగా అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని దగ్గరలోని మీ సేవలు కానీ నెట్ సెంటర్ కానీ మీ ఆధార్ కార్డ్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని దాని నామినేషన్ తీసుకొని యూజ్ చేసుకోండి. కొత్తగా మీ ఆధార్ కార్డులో మీరు పేరు కానీ లేదా ఫోటో కానీ లేదా ఫింగర్ ప్రింట్స్ కానీ లేదా మొబైల్ నెంబర్ లింకప్ చేయించడం కానీ అప్డేట్ రిక్వెస్ట్ అనేది పెట్టి ఉంటే ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయిందో లేదో మీరే మీ మొబైల్ అయితే తెలుసుకోవచ్చు. వీడియో అంతా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.